నా పట్ల మరి జరిగింది మరి అలాగే నాకు మరి తల అన్నారు, మెన్నారు అలాగే అయింది. డాక్టర్ గారు కూడా వెళ్ళొద్దన్నా నేను మన ఇబ్బందులు పెట్టి నేను రావటం జరిగిందండి. నేను వచ్చిన కాడి నుంచి మరి ప్రార్థనలో ఏకేపించి మరి ప్రార్థన నుండి రాసుకుంటా అలాగే పని చేసుకుంటున్నానండి. కానీ మెల్లరగాలు కూడా నాకు బాగా అయింది. తర్వాత విపరీతమైన ఎలర్జీతో బాధపడేదానండి. తుమ్ములండి, రొంపండి, ముక్కుళ్ళంటే నీళ్ళు గారిపోయేది. నేను చెప్పలేనండి, మరి ఆ మాట చెప్పలేను. మరి నేను ఎంతగానో ఇబ్బంది పడేదాన్నండి, చాలా ఇబ్బంది పడి నిజంగానే ఈ నరకం నుంచి నేను తప్పించి తండ్రి అనేదాన్నండి. ముక్కులు మూసుకుని మరి తుమ్ముతుంటే మరి నిజంగా అండి అంత ఇబ్బందిలో నేను అయ్యగారి ప్రార్థనలో ప్రతి విషయం కూడా అయ్యగారి ప్రార్థనలోనే ఏకేపించానండి. మరి తుమ్ములు కూడా తగ్గిపోయింది, రొంప కూడా అసలు ఇప్పుడు ఏమీ లేదండి. అయ్యగారు మరి ఈ ప్రార్థన మరి ఇన్ని మేలులు జరిగాయండి. తర్వాత బాబుకి యాక్సిడెంట్ అయ్యిందండి. బాబుకి యాక్సిడెంట్లు అయినప్పుడు మరి ఎదుట పెట్టాయి. మరి తర్వాత నేను మరి 4 లక్షలు కట్టమన్నారండి. మరి పెద్ద మనుషుల ద్వారా మాట్లాడితే అప్పుడు అయ్యగారితో ప్రార్థనలో ఏకీపించి మరి ఏంటి తండ్రి అప్పులు ఎలా ఉన్నాయి, మరి ఏంటి పరిస్థితి తండ్రి, నా పరిస్థితి ఏంటని నేను మరి వెంటనే మరి అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నువ్వేమి కంగారు పడకన్నారండి. అన్నప్పుడు మరి నేను మనసులో మరి మా యజమానుల దగ్గరికి వెళ్ళి మరి ఇలాంటి పరిస్థితి అండి, అయ్యా మరి నా బిడ్డకి ఇలా జరిగిందండి అని అన్నప్పుడు మరి అయ్యగారు నా మనసులో పెట్టుకుని అయ్యగారిలో ప్రార్థనలో ఏకీపించి వెళ్ళిన నా యజమానులు వెంటనే నేను 4 నెలల జీతం ఇస్తాను, నువ్వు తీర్చుకుంటే కానీ నువ్వేం బాధపడి కానీ 4 నెలల జీతం ఇవ్వడం జరిగిందండి. వెంటనే నేను 4 నెలల జీతం కట్టిన దాకుండా అక్కడ సమస్యలు మరి సమర్థించారండి. బాబుకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలా కానీ బాబుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బాబు మరి స్వచ్ఛపడిచి ఈరోజు నేను సజీవుడిగా ఉన్నారండి. అంతా మరి నా అయ్యగారు చేసిన ప్రార్థనే నాకు ప్రతిఫలం అండి. మరి తర్వాత నాకు మళ్ళీ పెద్ద బాబుకి కటారులో ఉన్నాడండి. పెద్ద బాబుకి కిస్టులు వచ్చేసాయండి. ఓ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ కటారు వెళ్ళిపోయారండి. కటారు వెళ్ళిందాకుండి మళ్ళీ అక్కడ రాత్రి కాడ కిస్ట్ వచ్చేసింది అంటే వచ్చేసిన తర్వాత పిల్లోని మరి ఇంకొక అతను ఉన్నారండి రూమ్లోను, మంచి నిద్రలో ఉన్నారంటే నిద్రలో ఉండేటప్పుడు 4 బయటకు వచ్చేసింది అంటే కిస్ట్ వచ్చేసి కొట్టుకుంటున్నాడు అంటే అప్పుడు ఆ బిడ్డకి మరి ఎలా మెలకు వచ్చిందో తెలియదంటే చూసేటప్పటికి ఇంకా మా కాళ్ళు చేతులు కొట్టుకు 4 బయటకు వచ్చి గుడ్లు తిరగబడిపోయి అంటే వెంటనే యజమానులకు ఫోన్ చేస్తే వెంటనే మరి అంబులెన్స్ మీద తీసుకురంటే తీసుకుపోయి మరి సెట్లు అన్నీ చేసిన దాకుండి మరి ఓ రోజు అంతా హాస్పిటల్లో ఉంచిన తర్వాత బాగున్నట్టు నాకు చెప్పాడండి. మరి చెప్పిన దాకుండి నేను అన్నయ్య గారికి నేను ఇలాంటి పరిస్థితి అండి, తమ్ముడు గారు మరి ఇలా ఉన్నాడు నా బిడ్డ అంటే మరి అయ్యగారు ప్రార్థన చేశారంటే నేను నువ్వేం భయపడకమ్మా బిడ్డ బాగుంటాడు అన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటికీ మరి ఎటువంటి కిస్టులు లేవండి. మరి సజీవుడిగా చేసుకుంటున్నాడు అక్కడ పని. తర్వాత నా తమ్ముడి విషయంలో కూడా కరోనా వచ్చిందండి. తమ్ముడికి మరి కరోనా వచ్చింది కాకుండా తమ్ముడికి మరి అయ్యగారికి మళ్ళీ మరి మెసేజ్ ఇచ్చానండి. తమ్ముడు పరిస్థితులు క్వారంటైన్లో ఉన్నాడండి, ఒక్కగానొక్క తమ్ముడండి. మరి ఇలాగండి అయ్యగారు అంటే నేను అవసరమైతే మందులు ఎట్టుకెళ్తానమ్మా, నువ్వేం కంగారు పడకు, నువ్వు ధైర్యంగా ఉండమన్నారండి. ధైర్యంగా ఉండమన్నప్పుడు అలాగే 2 రోజులు తమ్ముడు కరోనా హాస్పిటల్లో ఉండండి. 3వ రోజున మా అయ్యగారు ప్రార్థన పంపించారండి నాకు. మళ్ళీ తమ్ముడికి అయ్యగారు ప్రార్థన తమ్ముడికి పంపించానండి. పంపించిన కూడా తమ్ముడు ఏకపించారండి ఆ ప్రార్థనలోనూ. ఏకపించిన కాకుండా తమ్ముడు 2వ రోజున మళ్ళీ ఇంటికి వచ్చేసారండి. ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు తమ్ముడు సత్తు పొందారండి. తమ్ముడు మరి సజీవుడిగా ఉన్నారండి ఈ రోజుని. మరి ఎటువంటి మరి ఇబ్బంది లేకుండా మరి తను చేసుకుంటున్నాడు. మరి ఎంతగానో మరి మరణ పరకల నుంచి తమ్ముడు మరి లేవనెత్తాడండి. చాలా మాట్లాడి పరిస్థితి కూడా కాదండి. ఆ ప్రార్థన ఏకీపించిన తర్వాత తమ్ముడు మరి ఎంతో ధైర్యంగా మాట్లాడాడమ్మా. కంచి వచ్చేస్తే మరి నా యజమానికి ఏం చెప్పాలో ఎక్కడ వచ్చిందని చెప్పిన యజమానికి నేను ఎంతో సిగ్గుపడ్డానండి. సిగ్గుపడ్డం దాకుంటే మరి ఏం చేయాలి తండ్రి, నేను ఏం చేయాలి ఈ పరిస్థితి అని మరి చిన్న కంటే అలా పోయి పెద్ద ఎంత గోలికాయ ఎంత కంటే అయిపోయిందండి గజ్జలోని. మరి చెప్పుకునే పరిస్థితి కూడా కాదండి. ముందు పాప పుట్టిందండి.
మరి పాప పుట్టిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ మరి నేను కోయిట్లో ఉండగానే అనుకున్నానండి, తండ్రి నేను ఇంటికి వెళ్తున్నాను బాబు, నేను ఒకసారి వెళ్తున్నాము, మరి దేవుడు మరి గర్భఫలాన్ని దయచేయాలని అయ్యగారు ప్రార్థన ఏకేపించి కానీ రోజును వెళ్తుండగానే మరి కోడలు అయితే నెల తప్పిందండి. మరి నెల తప్పిన తర్వాత మగ బిడ్డ పుట్టాడండి. 7 సంవత్సరాల తర్వాత మగ బిడ్డ పుట్టాడండి. అయ్యగారు ప్రార్థనలో నేను ఏకేపించానండి. ఏకేపించిన తర్వాతే మరి గర్భఫలం కూడా మరి